వైఎస్ జగన్ పాలనే ఉండి ఉంటే ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్. సంక్షేమ పథకాల లబ్ధిదారుల మధ్య ఇదే చర్చ. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తూ ఉంటే తమకు ఎలాంటి మేలు జరిగేదో చర్చించుకుంటున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత పథకాల లబ్ధిదారులకు నిధులు జమ కాకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడిచినా పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు, మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలపై ఉలుకు పలుకు లేదు. డబ్బులు ఎప్పుడు అకౌంట్లో వేస్తారా అని లబ్ధిదారుడు ఎదురు చూస్తూ ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం వాటిని ఎగ్గొట్టేందుకు పథకం రచిస్తూ ఉండటం చూసి జనం నివ్వెరపోతున్నారు. జగన్ ఉండి ఉంటే ఈ పార్టీకి డబ్బులు తమ బ్యాంకు ఖాతాల్లో పడేవని లబ్ధిదారులు చర్చించుకుంటున్నారు. రైతులకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏటా రైతు భరోసా పేరుతో అన్నదాతలకు ఆర్థిక సాయం అందించారు. గతేడాది జూన్ 1న రైతు భరోసాను 53 లక్షల మంది రైతులకు అందించారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు 5 ఏళ్లలో 34,378 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జూలై ముగుస్తున్నా ఒక్క రూపాయి కూడా అందించలేదు. దీంతో రైతులు జగనే ఉండి ఉంటే పెట్టుబడి సాయం అందేదని, అప్పుల బాధ తప్పేదని చర్చించుకుంటున్నారు. అలానే రైతులకు పంటల బీమాను ఏటా జూన్లోనే చెల్లించేది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ ఈ ఏడాది పంటల బీమాను చెల్లించలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాటికని. ఈయనేమన్నాడు, జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడతా ఉన్నాడు. ఏటా జూన్ జూలైలోనే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల నిధులను వైఎస్ జగన్ అందించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. కానీ ఆర్థిక సాయం మాత్రం అందించలేదు. ఏటా జూన్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేసేది. కానీ ఇప్పటికీ కనీసం ఈ పథకం విధి విధానాలు కూడా ఖరారు కాలేదు. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 80 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లులు జగనే ఉండి ఉంటే ఈ పార్టీకి అమ్మఒడి డబ్బులు పడేవని చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో 26,000 కోట్ల రూపాయలను అమ్మఒడి పథకం కింద ఖర్చు చేశారు. ప్రతి స్కూల్లో విద్యార్థులు కనిపిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం డేటా లేదంటూ కాలయాపన చేస్తూ తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టే పనిలో నిమగ్నం అవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు. ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఉంది. ఈరోజు ఏముంది మీరు కనుక్కునేదానికి డేటా డేటా అంటారు. ఏముందా డేటా? స్కూళ్ళు తెరిచినాయి. స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారనే తెలీదా? డేటా అని ఎన్రోల్ డేటా 2 నెలలు అయిపోయింది. ఇంకెన్రోల్ డేటా. వైఎస్ఆర్సీపీ హయాంలో హామీల అమలుపై అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. అమ్మఒడి అమలు చేయలేని పరిస్థితి ఉంటే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని నాడు వైఎస్ జగన్ చెప్పారని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నాడు వైఎస్ జగన్ ఎంతగా పరితపించారో తమకు మాత్రమే తెలుసునన్నారు. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరు తెలియని విషయం చెప్తా. మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన? ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. ఏటా 10 లక్షల మంది విద్యార్థులకు జూలైలోనే విద్యా దీవెన త్రైమాసిక నిధులను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసేది. జూలైలో సుమారు 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసేది. గత 5 ఏళ్లలో విద్యా దీవెన కింద వైఎస్ జగన్ ప్రభుత్వం 12,609 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ ఇప్పుడు
జూలై ముగిసిపోతున్నా ఒక్క రూపాయి కూడా విద్యా దీవెన నిధులను విద్యార్థులకు జమ చేయలేదు. కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి. దీంతో విద్యా దీవెన పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వైఎస్ జగన్ ఉంటే ఈ పాటికే కాలేజీ ఫీజులు చెల్లించేవారని చర్చించుకుంటున్నారు. అలానే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని అమలు చేసింది. ఆ నిధులు కూడా ఏప్రిల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది ఎన్నికలు వచ్చాయి, తర్వాత ప్రభుత్వం మారింది. అయితే విద్యార్థులకు చెల్లించాల్సిన 1100 కోట్ల రూపాయల వసతి దీవెన డబ్బులు మాత్రం సీఎం చంద్రబాబు ఇంకా విడుదల చేయలేదు. వసతి దీవెన కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు వైఎస్ జగన్ ఉంటే ఆ నిధులు జమ అయ్యేవని చర్చించుకుంటున్నారు. ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, చదువులు చదువుకుంటున్న ఇట్లాంటి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ జగనే ఉంటే ఏ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ డబ్బులు వచ్చేటివి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ మామూలుగా మేలో ఇవ్వాల, ఎన్నికల కోడ్ అని చెప్పి ఎగరగొట్టినారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ డ్యూ, మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ కూడా డ్యూ. 2 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూ. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూతను అందించేందుకు నిధులు సమకూర్చింది. కానీ ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేసి నిధులను చెల్లించకుండా అడ్డుకుంది. ఆ నిధులను ఎన్నికల తర్వాత చెల్లించాలని హైకోర్టు చెప్పినా ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో 14 లక్షల మంది మహిళలకు ఇంకా 1600 కోట్ల రూపాయలకు పైగా చేయూత డబ్బులు జమ కాలేదు. దీంతో ఈ మహిళలంతా వైఎస్ జగన్ ఉంటే డబ్బులు జమ అయ్యేవని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 78 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఏటా వైఎస్ జగన్ ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా రుణాలు అందించి వారికి స్వయం ఉపాధికి చేయూతనిచ్చింది. ఏటా మే లేదా జూన్లోనే మహిళలకు 1300 కోట్ల రూపాయల 0 వడ్డీ నిధులు జమయ్యేవి. కానీ ఈ ఏడాది ఇప్పటికీ డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ నిధులు జమ కాలేదు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న పథకం కూడా అమలు కాలేదు. దీంతో డ్వాక్రా మహిళలు అంతా వైఎస్ జగన్ ఉంటే తమకు 0 వడ్డీ డబ్బులు వచ్చేవని చర్చించుకుంటున్నారు. 0 వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే, జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే అక్షరాల 4969 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము. జగనే ఉంటే ఈ పాటికి డబ్బులు వచ్చి ఉండేటివి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది. మత్స్యకారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా మే నెలలోనే మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసేది. ఏటా 10,000 రూపాయల చొప్పున 1,25,000 కుటుంబాలకు అందించింది. ఇప్పుడు మత్స్యకారులకు ఒక్క రూపాయి కూడా అందించలేదు. దీంతో మత్స్యకారుడు వైఎస్ జగన్ ఉంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేదని చర్చించుకుంటున్నారు. వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా, ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము జగనే ఉంటే 10,000 రూపాయలు ఆ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 50 రోజులకే రాష్ట్రంలో అన్ని వర్గాలు వైఎస్ జగన్ ఉంటే తమకు అండగా నిలిచేవారని చర్చించుకుంటున్నారు.